రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్ కుమార్ హత్యాకాండ బాధిత కుటుంబాన్ని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబంలో మిగిలిన దివ్యాంగురాలు మేఘనకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. బాధితురాలకి ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నిందితుడికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బంధువులు కోరారు. పోలీసులు సహకరించినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మేఘనకు జీవితాంతం ప్రభుత్వం అండగా ఉంటుందని, పునరావాసం, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు గౌరవ చీఫ్ గారు, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, సిపి సార్, నేను ఇక్కడికి ముఖ్యంగా అమ్మాయి ఎవరైతే మనకు డిజేబుల్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తూ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఆ అమ్మాయిని ప్రాపర్గా చూసుకునే విధంగా ఒక మంచి డిజేబుల్ కేర్ సెంటర్లో జాయిన్ చేయాలని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మాయి యొక్క పరిస్థితి తెలుసుకున్న తర్వాత లేదు, మనం ఇంకా ఆమెకు ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో కాంపెన్సేషన్ను 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇప్పుడే మీ అందరి ముందు 10 లక్షల రూపాయలను అమ్మాయి పేరుతో చెక్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రాపర్గా అమ్మాయి యొక్క సంరక్షణకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటుగా వారి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అమ్మాయిని ఒక మంచి డిజేబుల్ కేర్ సెంటర్లో ఉంచి అమ్మాయి బాగోలు చూసుకునే విధంగా, ఎందుకంటే అమ్మాయికి మెడికల్ కూడా చాలా సపోర్ట్ అవసరం ఉంది. వారికి అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది కాకుండా, మరి వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో వారికి ఎవరో ఒక మనిషి ఉండాలి కాబట్టి దానికి 3 ప్లేసులు కూడా జరిగింది. కలెక్టర్ గారు అంతా కూడా వాళ్ళు కూడా కొన్ని ఈ కార్యక్రమాలు అయిపోగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోయి మేఘన అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 10 లక్షలు కూడా ఆ మేఘన పేరు మీద కలెక్టర్ గారు ఇప్పుడే చెక్ అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ భయభ్రాంతులు జరుగుతున్నాయని చెప్తున్నారు, ఇక్కడ కమిషనర్ గారు, పోలీసులతో వచ్చినారు. ఇక్కడ మరి మనకు ముందు కూడా ఇలాంటి ఏం కాకుండా పోలీసు కూడా బాధ్యత తీసుకుంటుంది. ఏదైతే మేఘన అమ్మాయికి మరి పడవ ప్రమాదం